మన జన సైనికులు నంద్యాలలో పాపం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ఆకుల సోమశేఖర్ గారు ఆయన దురదృష్టమైన పరిస్థితుల్లో మరణించినప్పుడు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈరోజు మన అధ్యక్షులు వారు వాళ్ళకి 5 లక్షల రూపాయలు మొట్టమొదటి చెక్ జనసేన పార్టీ బీమా పథకం నుంచి ఇస్తుంది. మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా ఈరోజు నడి రోడ్డు మీద తీసుకొచ్చేసారు సార్. మమ్మల్ని మేము అడగని క్యాలెండరు, మాకు అవసరం లేని క్యాలెండరు, గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి కేవలం 35 ఉద్యోగాలు ఇచ్చారు సార్. మాకు ఎవరికి ఉపయోగం లేని ఉద్యోగాలు సార్. రాష్ట్రంలో 48 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 34 ఉద్యోగాలు సార్. స్టూడెంట్స్ మాకు ఉద్యోగాలు ఇమ్మని రోడ్డుపైకి వస్తే కర్నూలులో జైల్లో పెట్టారు సార్ మా అందరినీ. విజయనగరం జిల్లాలో ప్రజాయాత్రలో జగన్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి సంవత్సరం టెట్ రిలీజ్ చేయాలి. దానితో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల బలోపేతంలో భాగంగా సౌకర్యాలుంటే సరిపోతుందా? ఉపాధ్యాయుల అవసరం లేదా? ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం డిఎస్సి వెంటనే విడుదల చేయాలి. స్టడీ హాల్కు 1000 రూపాయలు డబ్బులు కట్టాల్సి వస్తుందని సెంట్రల్ లైబ్రరీ చెట్టు కింద కూర్చొని మేము చదువుతూ ఉంటాం సార్. మేము 2016 సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో వొకేషనల్ ట్రైనర్స్గా పనిచేస్తూ ఉన్నామండి. దాదాపు 800 మంది వొకేషనల్ ట్రైనర్స్గా చేస్తున్నాము. ఉన్నట్టుండి ఒకసారిగా 10 ట్రేడ్లని తీసేస్తున్నాము, 4 ట్రేడ్లు మాత్రమే ఈ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు సార్. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించకపోయింది కాక ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తాన్ని కూడా తీసేసి మమ్మల్ని ఈరోజు రోడ్లను పడేసేటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం సార్. ఈ కరోనా పాండమిక్ టైంలో జాబ్కి రమ్మని చెప్పేసి గవర్నమెంట్ పిలిపించింది సార్. 5 months చేయించుకొని కరోనా తగ్గిపోయిందని చెప్పేసి మమ్మల్ని నైట్ తీసేశారు సార్. ప్రభుత్వంలో వైద్య రంగంలో ఉన్నట్టు చాలా ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలలో మమ్మల్ని కొనసాగించండి అని చెప్పేసి మేము ప్రభుత్వానికి చాలా సార్లు విన్నవించుకున్నాం. మళ్ళీ మాకు ఇట్లా న్యాయం జరగట్లేదని మేము నిరాహార దీక్ష కూడా చేశాము. 2వ రోజు నైట్ పూట పోలీసుల చేత మమ్మల్ని ఈడ్చుకెళ్ళి జీజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటారా లేదని చెప్పేసి మమ్మల్ని చాలా టార్చర్ పెట్టారు సార్. హెరాస్మెంట్ కూడా చేశారు. అయినా సరే మేము చేయమని చెప్తే మా మీద కేసులు కూడా పెట్టారు సార్. ఇంతకుముందు మీరు స్పందించిన విషయం అన్న ఇది. ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం కేంద్రం రాజ్యాంగంలో సవరణ చేసినా కూడా ఇక్కడ రాజ్యాంగంతో సంబంధం లేకుండా పాలన జరుగుతోంది. 40,000 ఉద్యోగాలు కోల్పోయాం. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అయితే 0 మార్కులు వచ్చిన మిగతా కులాల విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చారు తప్ప 10 మార్కులు వచ్చిన ఓసీ విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించలేకపోయారు. కులాల మధ్య పొరపచ్చాలు తీసుకొచ్చే విధంగా వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా తయారవుతాం ప్రభుత్వం. మీరు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం 5% రిజర్వేషన్ కాపులకు ఇస్తామన్నారు, మళ్ళీ కాదనేసారు. ఈయనేమో మేము కాపులకు రిజర్వేషన్లే కల్పించామన్నారు. మీరు అడిగారు ఈడబ్ల్యూఎస్ కన్నా ఇవ్వండి, అది ఎలాగ ఇవ్వట్లేదు మీరని చెప్పి. కానీ వాళ్ళ వరకు అది కూడా ఆయన చేయలేదు. మాది మా పోలవరం ముంపులో మునిగిపోయే ప్రాంతం సార్. మాకు కట్టే ఇల్లులు కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదండి. ఇప్పుడు గోదావరిలో వస్తే మేము ఎక్కడికి వెళ్ళాలో మా పరిస్థితి అకమ్మికి వచ్చినామండి. ఇప్పుడు మా గోదావరిలో తగ్గినా కూడా ఆ ఇల్లులు మాకు పనిచేయ, ఇప్పుడు ఉండే ఇల్లు పనిచేయండి. ఎందుకంటే మొత్తం కూలిపోతాయండి. మేము ఎక్కడ ఉండాలి? ఎన్నాలని ఆ పాకల్లో ఉండాలి, ఆ గుడిసెల్లో ఎన్నాళ్ళు ఉండాలి. కరెంట్ సౌకర్యం లేదు, ఏ సౌకర్యం లేదండి. అవి మాకు దారులు కూడా మూసుకుపోతాయండి. వేరే ఊరు రావడానికి గోదావరిలో పడవలు కానీ బోట్లు కానీ తిరగనివ్వట్లేదండి. ఎప్పుడో కచ్చులూరులో బోటు ములిగిందని ఇప్పటి వరకు ఆపేశారండి. అంటే విమానాలు పడిపోతే విమానాలు తిప్పడం మానేస్తారా? బస్సులు తిరగబడితే బస్సులు తిప్పడం మానేస్తారండి. అలాంటిది మాకు అవతలొడ్డుకి యువతలొడ్డుకి చుట్టాలు బంధువులు ఉంటారండి. బోట్లు పర్మిషన్ కానీ లేవండి. 2 రోజుల క్రితము వక్ బోర్డు 70 ఎకరాల వక్ బోర్డులో 2016 వరకు అన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయన్న, అన్ని పరిమితులు ఇచ్చినారు కట్టుకోవడానికి. అన్నీ కట్టుకున్నాక నిన్న లేదు మొన్న రాత్రి అన్ని స్థలాలు కూలగొట్టడానికి ప్రొక్లైన్లతో స్థలాలు కూలగొట్టడానికి వచ్చారన్న. గత 35 సంవత్సరాల నుంచి ఇప్పుడు సీఎం గారు నివసిస్తున్న ఇంటికి ముందుగానే మేము ఇల్లు వేసుకొని నివసిస్తున్నాం. మా మధ్యకి ఆయన వచ్చింది 2.5 ఏళ్ళు. ఈ 2.5 ఏళ్లలో నిన్నగాక మొన్న ఆయన మాతో దొంగతనంగా సంతకాలు చేయించుకొని ఇల్లు ఖాళీ చేయించాలంటున్నారు. జగనన్న ఇల్లు కట్టిస్తాం, జగనన్న కాలనీలు, ఇవన్నీ బోటకం. ఎందుకనంటే ఆయన ఇంటి ముందు పేదవాళ్ళు నివసిస్తా అంటే పేదవాడు నా ఇంటి ముందు ఉండకూడదని కోల్దేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఇచ్చిన స్థలాలు ఎక్కడంటే చాలా అడవి మధ్యన. అక్కడికి వెళితే రోజుకొక ఆడపిల్ల రేప్ చేయబడుతుంది. ఆ ఇచ్చిన స్థలాలు అలాంటి స్థలాల్లో నివసిస్తారా? పేదవాళ్ళని ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ మీదకి జేసీబీలు పంపించి తోసేస్తారా?
ఆ కట్ట మీద 120 ఇల్లులకి నేను వాలంటీర్గా చేస్తాను సార్. అయితే ఈ ఇల్లులు పీకేసే క్రమంలో మమ్మల్ని ఎలా వాడుకుంటున్నారంటే వాలంటీర్ని, మీరు వాళ్ళ జనాల్ని భయపెట్టైనా మీరు అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చెప్తున్నారు సార్. నా తండ్రికి 76 ఏళ్ళు, నా తల్లికి 60 ఏళ్ళు సార్. వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు సార్. స్థానికంగా మేకా వెంకటరామరెడ్డి అనే వ్యక్తి అసలు ఆడవాళ్ళమని కూడా లేకుండా మమ్మల్ని వాలంటీర్లు సార్ ఎలా తిడుతున్నాడంటే అసలు చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడే రీతిగా మమ్మల్ని తిడుతున్నాడండి. స్థానికంగా ఎవరైనా నిలబడి కోర్టు ద్వారా వెళ్ళి ఏమైనా న్యాయం చేద్దామని చూస్తున్నటువంటి ఇటువంటి మహిళలను కూడా నలుగురిలో పట్టుకుని అసలు అసభ్యకరంగా సార్, అది ఈ సభాముఖంగా చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ సార్, లంజులు లమ్మడీలు అని చెప్పేసి తిడుతున్నాడండి వెంకటరామరెడ్డి అనే వ్యక్తి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, మేము చెప్పేదే జరిగిద్ది, మేము చేసేదే జరిగిద్ది, మిమ్మల్ని కొక్లేళ్ళు పెట్టి దున్నిచ్చేస్తానని చెబుతున్నాడు సార్. ఇంకో విషయం ఏంటంటే మున్సిపాలిటీ కమిషనర్ కూడా మేము వెళ్ళి అర్జీలు పెడుతుంటే వీళ్ళకి చెప్పన్నారు సార్, వీళ్ళెవరు సార్ మేము చెప్పడానికి, మా ఇళ్ళకి వీళ్ళెవరు సార్, అసలుకి మేము ఎలా బతకాలి సార్? మేము 35 సంవత్సరాల పైనుంచి అక్కడ ఉంటున్న వాళ్ళకి కనీసం ప్రత్యామ్నాయ వసతులు కల్పించకుండా, అడుగుతుంటే బెదిరించి, పచ్చిబూతులు తిడుతూ, స్త్రీలను చూడకుండా, ఆడవారిని చూడకుండా, ఇలాంటి ప్రభుత్వంలో ఆడపడుచులను ఇలా పచ్చిబూతులు తిడతా ఉంటే బయట మానభంగాలు జరగకుండా ఇంకేం జరుగుతాయి? 2 కొడుకులు కూడా పక్కన లేరు ఆవిడ దగ్గర. అలాంటి తల్లిని తీసుకెళ్ళి మీరు ఊరు అవతల పడేస్తాను, ఇల్లు వాకిలు లేకుండా పట్టాలు ఇవ్వలేదు, ఇంకా ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడికి పోతారు? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను స్వయంగా చెప్తున్నాను, మీ చుట్టుపక్కల ఉన్న పేదల ఇళ్ళే ఇలా అన్యాయంగా కూల్చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? దీనిని మానవతా దృక్పథంతో, పెద్ద మనసుతోటి అమలారెడ్డి కాలనీ ప్రజలకి సంపూర్ణ న్యాయం చేయండి. ఇలా భయపెట్టి భయభ్రాంతులు చేస్తే అలాంటి ప్రజలకి జనసేన పార్టీ అండంగా ఉంటుంది, మా నాయకులు అండంగా ఉంటారు, నేను అండంగా. మేము అమరావతి రాజధాని కోసం మా ప్రాణప్రదమైనటువంటి భూములను త్యాగం చేసిన అమరావతి రైతులం సార్. మేము వాస్తవానికి మా ఆస్తులు ఏవైనా ఉంటే భూమి రూపంలో మా పిల్లలకి ఆస్తిగా పంచించుకోవాల్సినటువంటి భూమిని రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజధానికి త్యాగం చేశాము. సంవత్సరానికి వేయాల్సినటువంటి వార్షిక కౌలు 30,000 రూపాయలు సార్. మాకు వచ్చే కౌలు ఎకరానికి ఆ 30,000 రూపాయలు వేయడానికి కూడా ఈ గవర్నమెంటు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చి కోర్టుల మెట్లు ఎక్కితే తప్ప మాకు వేయాలటువంటి పరిస్థితి మాకు దాపురించింది సార్. రెక్కాడితే కానీ డొక్కాడని మేము వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలగానే మా కోసం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారండి. 2 గంటల్లోనే దిగొచ్చిందండి, 24 గంటలు కూడా పట్ల. కార్మికులు ఎంతమంది అయితే చనిపోయారో అంతమందికి 5 లక్షల రూపాయలు ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కానీ ఈరోజు మా డబ్బునే మేము అడుగుతున్నాం, కానీ స్పెషల్గా మాకు బడ్జెట్ కేటాయించక్కర్లేదు. మాకున్నటువంటి ఫండ్ భవనం ఎవరైతే యజమానులు నిర్మించుకుంటున్నారో వారి ద్వారాగా వచ్చే డబ్బుల్లోనే మాకు సంక్షేమ పథకాలు ఇస్తారండి. కేవలం నవరాత్రాలు తప్ప మేము ఇంకేమి ముట్టుకోము, మేమేమి చేయమని చెప్పి మా ఉన్న హక్కులు కూడా కోల్పోయేలా చేసిందండి. అది ఆ బోర్డు ఉందండి, బోర్డు ఫంక్షన్స్ లేకుండా చేసేసారండి. ఆ ఫండ్స్ ఎటు వెళ్తున్నాయి? గత ప్రభుత్వం 800 కోట్లు తీసుకుందండి, మిగిలినటువంటి డబ్బు ఈ ప్రభుత్వం తీసేసుకుందండి. లెక్కలు చెప్పట్లా. ప్రభుత్వంలో ఏ స్థాయి అధికారి దీన్ని చూస్తాడు ఈ బోర్డుని? ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ డిపార్ట్మెంట్ అండి, కార్మిక శాఖ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ అండి. మీకు నిలబడేవాడిని తెలుసు కదా మీకు. మన రాష్ట్రంలో ఇవాళ యువత రాజకీయాల్లోకి వచ్చిందని అంటే దానికి నిదర్శనం మీరే సార్. మేము సర్పంచ్గా ఎన్నికయ్యామంటే అది నిదర్శనం సార్. గతంలో మీరు తాండాలో బోరు వేయించి ప్రజలకు నీటి అవసరాలు తీర్చారు సార్. అలాగే మేము వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ ఫలాలతో నిమిత్తం లేకుండా గ్రామంలో బోరేయించి దశాబ్దాలుగా ఉన్నటువంటి నీటి సమస్యను తీర్చడంలో మేము సఫలీకృతం అయ్యాం సార్. మన కృష్ణా జిల్లా పెడన మండలం ఉరిమి గ్రామ సర్పంచ్గా ఈరోజు నేను కుటుంబ పాలన 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఓడించి అత్యధిక ఓట్ల మెజార్టీతో వాళ్ళు గెలుపొందామంటే మన దీని అంతటికి ఇది కారణం ఇంతటి విజయం. గత పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. కానీ గెలిచిన జనసేన సర్పంచుల్ని వైసీపీ ఇన్ఛార్జీలు కానీ లేదంటే వారి నాయకులు కానీ చాలా చోట్ల బెదిరించడాలు, బూతులు తిట్టడాలు, భౌతిక దాడులు చేయడాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యన మత్స్యపూర్లో కూడా నేను చూశాను, ఒక మహిళ సర్పంచ్ మీద దాడి చేయడం. వైసీపీ నాయకులు రాజకీయాల్లో బెదిరింపులకి, భౌతిక దాడులకి జనసేన పార్టీ భయపడదు, మా వాళ్ళు ఎవరు భయపడరు. భయపడే వాళ్ళం అయితే పార్టీలు పెట్టాం, గుర్తుపెట్టుకోండి. దెబ్బ పడే కొద్దీ ఎదురెళ్తాం తప్ప వెనక్కి అడుగు, దయచేసి గుర్తుపెట్టుకోండి.
కరోనా విపత్తు సమయంలో కూడా ఇన్ని కష్ట నష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి కష్టాల్లో ఉన్న ప్రజలకి జన సైనికులు మొదటి వేవ్లో కానీ రెండో వేవ్లో కానీ చేసిన విధానం మర్చిపోలేనిది. జనసేన ఆవిర్భావం వీటెనక ముఖ్య ఉద్దేశం సగటు ప్రజల కన్నీళ్లు తుడవడానికి మనం ఉన్నాం. జనసేన పార్టీ కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా ఉండటానికి, అన్యాయాలు జరుగుతుంటే బలంగా ఎదుర్కోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టడానికి జనసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తుంది. వేల కోట్లతో ముడిపడిపోయిన రాజకీయ వ్యవస్థ మధ్యలో మనలాంటి వాళ్ళం వచ్చి ఒక పార్టీ నడపడం అంటే చాలా సాహసోపేతమైనది. ఇది ఈ కరోనా పరిస్థితుల్ని ఎదుర్కొని జన సైనికులు చేసిన కృషి మర్చిపోలేనిది. అలాంటి జన సైనికులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ జన సైనికులు లేనిదే జనసేన పార్టీ లేదు, మీరు లేనిదే జనసేన పార్టీ లేదు. వేల కోట్లు పెట్టుబడులు పెడితే తప్ప ఎమ్మెల్యేలు కొడుకులు, మంత్రులు కొడుకులు తప్ప కొత్త వాళ్ళు ఎవరు రాజ్యాధికారం కోసం వచ్చే పరిస్థితులు లేని తరుణంలో జనసేన పార్టీ పెట్టడానికి ముఖ్య బలం ప్రజల్లో, యువతలో, ఆడపడుచుల్లో ఉన్న వేదనే నన్ను జనసేన పార్టీ పెట్టేలా చేసింది. నేను నా ఒక్కడి గెలుపు కోసమో, నా ఒక్కడి పదవి కోసం ఎప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదు. ఒక మార్పు కోసం తహతహలాడే వ్యక్తిని. అది ఎలాంటి మార్పు ఉండాలి అంటే, ఒక సగటు వ్యక్తికి ఎవరికైనా సరే, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎలాంటి అండదండలు లేకపోయినా సమాజంలో మార్పు తీసుకురావాలన్న తపన, పరిశ్రమ వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చి ఒక స్వచ్ఛమైన, ఇలాంటి అవినీతితో నిండిపోయిన రాజకీయాల్లో బలమైన పోరాటం చేయగలిగే గుండె ధైర్యం ఉన్న ఒక సామాన్యుల కోసం నేను వెతుకుతూ ఉంటాను. అలాంటి వాళ్ళని గుర్తించాలి. ఎందుకంటే నా ఒక్కడి కోసం రాజకీయం అంటే నేను, నా కుటుంబం, నా పిల్లల కోసం నేను పార్టీలు పెట్టలేదు. పంచాయతీ ఎన్నికల్లో ఒక తపనతోటి మార్పు రావాలని చెప్పి మా ఆడపడుచు ఒకళ్ళు తిరిగి క్యాంపెయినింగ్ పూర్తి చేసుకొని బిడ్డను ప్రసవించి ఆవిడ పంచాయతీగా గెలిచారు. ఇలాంటి వాళ్ళు రావాలి అంటే చాలా త్రికరణ శుద్ధి గల ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఉదాహరణకి విజయ్ కుమార్ గారిని జనరల్ సెక్రటరీగా చేశాం. దేనికి అంటే అధికారం కేవలం కొన్ని కులాలు మాత్రమే కాదు, అందరికీ అధికారం రావాలి, సాధికారత రావాలి. ఆ కులాల్లోని సమస్యల్ని, ఆ కులాల్లో పుట్టిన వ్యక్తులు బయట తీసుకొచ్చి దాని సమస్యలు పరిష్కరించాలి. ఈ రోజుగా ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అటన్నిటిని ఎదుర్కొని ఈ రోజున ధైర్యంగా ఉన్నందుకు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మనం వెనకేసుకు రాకపోతే, ముందుండి నడిపించకపోతే కొత్త తరం, కొత్త రక్తం రాదు రాజకీయాల్లోకి. చాలా కులాలు వెనుకబాటులో ఉన్నాయి, సాధికారత లేదు వాళ్ళకి. కార్పొరేషన్ పెట్టేసి, ఒక కాస్ట్ కార్పొరేషన్ పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు కులాలను పైకి తీసుకురావడం. అంటే కులాల్లో ఉన్న బలమైన శక్తియుక్తుల గల యువరక్తాన్ని బయటికి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో నిలబెడితే వాళ్ళు ముందుండి తీసుకెళ్తారు. నేను కోరుకుంటుంది ఇప్పుడు దాకా అధికారంలో లేని కులాలకి అధికారం వచ్చే దిశగా జనసేన అడుగులు వేస్తుంది, సాధించి తీరుతుంది. నా ఒక్కడి గెలుపు కోసం అయితే నేను రాలేదు, మీ అందరి గెలుపు కోసం నేను వచ్చాను. ఒక తల్లి తన ఆడబిడ్డని రోడ్డు మీదకి పంపిస్తే క్షేమంగా ఇంటికి రావాలి. అలాంటి సమాజం కోసం, అలాంటి సమాజాన్ని కోరుకొని నేను పెట్టాను రాజకీయ పార్టీ. కూతవేటు దూరంలో ఒక మానభంగం జరిగితే నెక్స్ట్ డే వచ్చి ఒక దిశ యాప్ రిలీజ్ చేయడానికి రాజకీయాలు కాదు నాకు కావాల్సింది, అసలు రేపులు జరగని రాజకీయాలు రావాలి. ఈ రోజుకి నా బాధ కలిగించేది, సుగాలి ప్రీతి అని ఒక పాప, 14 ఏళ్ళ పాప స్కూల్కి వెళ్తే ఏ తల్లైనా తన బిడ్డ స్కూల్ నుంచి తిరిగి వస్తా అనుకుంటే ఆ బిడ్డ సేవమే తిరిగి వచ్చింది. ఈ రోజుకి ఆ దోషులు ఎవరు పట్టుకోలేరు, మాట్లాడలేరు. వ్యక్తులు వెనకేసుకు వచ్చే రాజకీయ నాయకులు వద్దు మనకి. అలా తప్పు చేసే వాళ్ళని కఠినంగా శిక్షింపబడే రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. పొద్దున్నుంచి రిప్రజెంటేషన్స్ అందుకుంటా ఉంటే ఉద్యోగాలు లేవు. ఈ రోజున లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున 3000 ఉద్యోగాలు భర్తీ చేసేది. మరి యువతకి చదువు, ఉపాధి అవకాశాలు లేకపోతే వాళ్ళు ఎలా పైకి వస్తారు? నిరుద్యోగ యువతకి మేము అండగా ఉండటానికి ఒక ప్రణాళికను రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్షలాది ఉద్యోగాలు ఏవైతే మీరు ఒప్పుకొని మీరు ఈ రోజున మీరు గెలిచి ఉన్నారో అవి నిరుద్యోగులకు వచ్చే వరకు జనసేన పార్టీ పోరాడుతుంది. ఆ నిరుద్యోగుల పక్షాన మేము అండగా ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్తున్న ప్రతి నాయకులు అందరూ కూడా వాళ్ళ బూతులు పురాణం కానీ, వాళ్ళ తిట్ల పురాణం కానీ, కులాలను పేరు పెట్టి దూషించే విధానం కానీ సమాజానికి మంచిది కాదు. ఒక సామెత ఉండదు,
తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని చెప్పి రాజ్యాన్ని నడపాల్సిన నాయకులే పచ్చిబూతులు తిడతా ఉంటే, కులాల పరంగా తిడతా ఉంటే సమాజం ఎటువైపు వెళ్తుంది? వీళ్ళు మాట్లాడే పద్ధతి కేవలం వాళ్ళ వరకే అనుకుంటారు, కానీ ముక్కు పచ్చలారని స్కూల్కి వెళ్ళే పిల్లల మీద కూడా ప్రభావం పడుతుంది. ఒక కులాన్ని పేరు పెట్టి దూషిస్తే ఆ కులానికి సంబంధించిన స్కూల్ పిల్లలు స్కూల్లో చదువుతూ ఉంటే మిగతా పిల్లలు గబుక్కుని అన్న ఒక మాట అనే సందర్భాలు ఎన్నో నా దృష్టికి వచ్చినాయి. ప్రజలు ఇలాంటి నాయకుల్ని ఓడగొట్టాలి. చాలా బలమైన శాంతి భద్రతలతో కూడిన సమాజం రావాలి. అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు చేయాలి తప్ప అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాదు. ఒక పార్టీని నడపడానికి చాలా కష్టం సాధ్యమైంది. మహామహుల వల్లే కాలేదు, చాలా పెద్ద స్థాయి వ్యక్తులే పార్టీలు పెడదాం అనుకున్న వ్యక్తులు కూడా పార్టీ పెట్టుకుని వెళ్ళిపోయారు. అలాంత కష్టం పార్టీ. అలాంటిది నాకు సరదా కాదు, బాధ్యత. రాజకీయ పార్టీ మీ భవిష్యత్తు కోసం పెట్టాను నేను పార్టీ, భావితరాల భవిష్యత్తు కోసం పెట్టాను. ఇప్పుడు ఇందాక నా ఈ చేతులు ఎత్తుకున్న బిడ్డ భవిష్యత్తు కోసం పెట్టాను పార్టీ, నా బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టలేదు నేను పార్టీ. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులు కావాలి, అలాంటి సమూహం కావాలి. అలాంటి సమూహాన్ని తయారు చేయాలన్న బాధ్యత. అది నాకు భగవంతుడిచ్చిన ఒక సందేశం అనుకోండి. అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక సుగాలి ప్రీతి లాంటి ఆడబిడ్డ అన్యాయం కాకూడదు. కులాల పేరు మీద దూషించే అలాంటి వ్యక్తుల మీద బలమైన పోరాటం చేయగల యువత కావాలి. వాళ్ళకి అండగా నిలబడడానికి నేను జనసేన పార్టీ పెట్టాను, మీ భవిష్యత్తు కోసం పెట్టాను. అందుకే నన్ను ఓడిపోయినా ఏం చేసి ఎందుకు నిలబడగలిగానంటే ఆశయ బలం ఉన్నవాడికి ఓటమి అనేది ఆపదు.